అప్పటి వరకు అమ్మాయితోనే ఉన్నాను బావగారు. ఒక్క క్షణం ఏమరపాటు వల్ల ఈ ఆపద జరిగింది. పొద్దున్న ఎవరో మనవడికి విషం ఎక్కించాలని చూశారు. ఇప్పుడు జానకిని చంపాలని చూశారు. ఎవరు వాళ్ళు రాజా? ఏం జరుగుతోంది? ఏమో అర్థం కావట్లేదమ్మా. అంత శత్రువులు మనకెవరున్నారు? జానకే వైదేహని బావగారితో చెప్పాలా వద్దా? ఇన్నాళ్ళు వైదేహం నిజం చెప్పలేదండి. ఏదో కారణం ఉండే ఉంటుంది. పైగా ఏదో ఆపద వెంటాడుతుంది కాబట్టి వైదేహి స్పృహలోకి వచ్చి మాట్లాడాక చెప్పాలో చెప్పకూడదో అప్పుడు నిర్ణయం తీసుకోవచ్చు. చనిపోయిందనుకుని ఆఖరి క్షణంలో వదిలేసి రావటం తప్పైపోయింది. ఇదే బతికితే నా బతికేం కావాలి? నేనే చంపబోయానని అందరికీ చెప్పేస్తుంది. ఇప్పుడేం చేయాలి? హలో, ఎవరు? నర్స్, నాతోరా. డాక్టర్ గారు ఎలా ఉంది? షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. చనిపోయిందనుకున్న అమ్మాయి బతికిందంటే అది నిజంగా అద్భుతమే. స్పృహలోకి రావడానికి కాస్త టైం పడుతుంది. తర్వాత వెళ్ళి చూడండి. ఏ రూమ్ బేబీ? రూమ్ నంబర్ 6లో ఉంది. ఓకే బేబీ, నేను చూసుకుంటా. నమస్తే అమ్మా. రిపోర్ట్స్ వచ్చాయా? తెలియదు మేడం. మరి వెళ్ళి తీసుకోండి, వెళ్ళండి. నా కూతురు పెళ్లి ఆపుతావా? అంత ధైర్యం ఉందా నీకు? ఎలా ఆపుతావో నేను చూస్తాను. చావే, చావు. నా కూతురు పెళ్లి ఆపడానికి చూస్తావా? చావే. చావే, చావు, చావే. నా కూతురు పెళ్ళే ఆపుతావా? అసలు ఎవరివే నువ్వు? చావు.
వదులు 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 వదలే వదులు 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 అమ్మా వదులు దేవాంశ్ నాన్న దేవాంశ్ దేవాంశ్ కౌసల్య ఏంటి అత్తయ్య దేవాంశ్ కనిపించట్లేదు అత్తయ్య ఇక్కడే ఉండాలి కదా ఏంటి దేవాంశ్ రాజా దేవాంశ్ ఎక్కడా కౌసల్య కంగారు పడకు ఇందాక జానకి దగ్గరికి వెళ్తానన్నాడు అక్కడికి వెళ్ళాడేమో వెళ్ళి చూద్దాం పదండి పదండి వదులు ఏయ్, ఏమైంది ఏం చేస్తున్నారు మీరు ఏయ్, ఎవరు నువ్వు బావా ఈ దవతో జానకిని చంపేస్తుంది ఏయ్, ఆగు ఏయ్, ఏయ్, ఆగు ఏయ్, దేవాంశ్ ఏంట్రా దేవాంశ్ ఏమైంది ఎక్కడికి ఆగు నాన్న ఎక్కడికి నాన్నా ఎవరో ఒక ఆవిడ డాక్టర్లా వచ్చి జానకిని చంపబోయింది డాక్టర్ ఏమైంది? డాక్టర్ ఎవరో వచ్చి మా జానకిని చంపబోయారు డాక్టర్ తన కండిషన్ చెక్ చేయండి ఓకే రండి. పదండి రండి డాక్టర్ ప్రాబ్లం ఏం లేదు కదా ప్రాబ్లం ఏం లేదు, కాసేపట్లో స్ప్రోలోకి వస్తుంది. కానీ ఇన్నిసార్లు అటాక్ జరుగుతుందంటే కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. అలాగే డాక్టర్ టేక్ కేర్. నాన్న ఎవరు నాన్న వీళ్ళు జానకి మీద ఇలా అటాక్ చేస్తున్నారు? నాకైతే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. టెన్షన్ పడకు నాన్న ఏసీపీతో మాట్లాడి ఎంక్వైరీ చేయిద్దాం ఊర్మిళ ఏం చేస్తున్నావు? కనిపించట్లే చచ్చిన దాని ఫోటోకి దండ వేస్తున్నాను. తమ్ముడు చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ముందు తీసే. చచ్చిపోయింది, దండ వేసి దీపం పెడుతున్నాను, దానికి గొడవ ఎందుకు?
వదినా 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 వదినా. ఏంటి దేవాంశ్? మతి పోయిందా మీకు? వైదేహి ఫోటోకి దీపం పెడుతున్నారేంటి? నేనే పెట్టమని చెప్పానురా. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? నా వైదేహిని చంపేయాలని చూస్తున్నావా? నేను చంపేయడమేంట్రా? ఎప్పుడో చచ్చిపోయిందని పోలీసులు చెప్తున్నారు. వాళ్ళు చెప్పేది నిజం కాదు. వైదేహి బ్రతికే ఉంది. చచ్చిపోయాననుకున్న నేను బ్రతికాను కదా, అదే నిదర్శనం. వైదేహి కూడా బ్రతికే ఉందని చెప్పడానికి. తన ఊపిరితో నాకు ఊపిరి పోసిందమ్మా. ఇంత చేసినా సరే నీకెందుకు అర్థం కావడం లేదు? నీకే అర్థం కావట్లేదురా. లేని మనిషి ఉందన్న భ్రమలో బ్రతుకుతూ నువ్వు బాధపడుతూ మమ్మల్ని కూడా బాధ పెడుతున్నావు. కౌసల్య, వైదేహి ఉందో లేదో దేవాంశ్ ఉందని నమ్ముతున్నాడు కదా, ఫోటోకి దీపారాధన ఎందుకు? అన్నీ తెలిసిన మీరు కూడా ఎందుకిలా మాట్లాడుతున్నారండి? ఏ ఇంట్లోనైనా ఒక మనిషి పోతే, సరిగ్గా కర్మకాండలు జరిపించకపోతే, తిలోదకాలు ఇవ్వకపోతే అరిష్టం అంటారు. వైదేహి కూడా మనం ఇవన్నీ చెయ్యకపోవడం వల్లే ఇంట్లో ఇన్ని అరిష్టాలు జరుగుతున్నాయేమో. ముందు దేవాంష్కి జరిగింది, తర్వాత జానకి జరిగింది. ఇవన్నీ సరిపోవా? అందుకే కనీసం దీపం పెట్టినా వైదేహి ఆత్మ శాంతించి అరిష్టాలు తొలగిపోతాయేమో. అందుకే ఇలా చేశాను. చాలమ్మా, 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 చాలమ్మా. నాకేదో ఆపద కలిగిందని నువ్వు ఉన్న మనిషిని లేకుండా చేస్తావా?
ఇప్పటికే వైదేహి ఎక్కడుందో తెలియక సగం ప్రాణాలతో బతుకుతున్నానమ్మా. వైదేహి లేదని చెప్పి ఉన్న ప్రాణాల్ని తీసేయకు. ఆపు మనవడా, ఇప్పటికి జరిగించాలు. మళ్ళీ ఈ అపశకునపు మాటలెందుకు? కౌసల్య, వైదేహి బతికే ఉందని నమ్ముతున్నాడు కదా, అలాగే ఉండని. ఈ రోజు నుంచి వైదేహి లేదన్న మాట ఈ ఇంట్లో వినపడకూడదు. ఏంటి వదిలేది? నువ్వు మా పెళ్లి చెడగొట్టిన మరుక్షణం నుంచి నిన్ను చంపాలని చూస్తున్నాను. ఇప్పటికి దొరికావు. మెట్టినింటిని నాకు కాకుండా చేసి చివరికి నన్ను నేనే బయట పెట్టుకోలేని పరిస్థితి తెచ్చింది. ఇంతకీ ఎక్కడుందది? నా ప్రాణాలు తీయాలని చూసింది కదా, ఎక్కడ నేను చెప్పేస్తానేమోనని భయపడి వెళ్ళిపోయినట్టుంది. నువ్వెక్కడికి పోయినా నిన్ను మాత్రం వదలని స్రవంతి. రాజా, పోలీసులకు ఫోన్ చేయరా. అసలు పిల్లల మీద దాడి చేసిందెవరో, ఎందుకు చేశారో తెలుసుకోమని చెప్పు. మళ్ళీ ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఫోన్ చేయరా. అలాగే అమ్మా. నన్ను చంపాలని చూసింది స్రవంతి. మరి ఆయన మీద దాడి చేసిందెవరో? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. లక్ష్మి, ఎవరో సన్నాసొచ్చాడు, బియ్యం వేసి పంపించు. ఓం నమః శివాయ. నేను భిక్షమెత్తుకునే సన్యాసిని కాను, దీక్ష తీసుకున్న మీ వాలిని. చతుర్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యం శుభం బహుతు. నన్ను ఆశీర్వదించండి బామ్మగారు. ఒరే వాలి, ఏంట్రా ఈ వేషం? దీక్ష తీసుకొని కాశీకి పోయొచ్చా బామ్మగారు.
మిమ్మల్ని ఇద్దరినీ చూస్తుంటే సాక్షాత్తు శివపార్వతుల్ని చూస్తున్నట్టే ఉంది. నన్ను ఆశీర్వదించండి పెదనాన్న. ఆ, ఇన్నాళ్ళైనా నువ్వు కనిపించకపోతే ఎటో గాలికి పోయావేమో అనుకున్నావు. ఇంత మంచి బుద్ధి ఎప్పుడు పుట్టిందిరా?